దీనికి సమాధానం చెప్పి నాకు మాట్లాడుదురు. 75 ఏళ్ల అంజిరెడ్డి తాత వెంటబడి నామినేషన్ పత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించింది ఎవరు? మహిళల జాకెట్ లో చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు లాక్కోవడానికి ప్రయత్నించింది ఎవరు? ఇట్లాంటివన్నీ చేసినా గానీ నిలబడ్డాం. ఆ రోజు కోవిడ్ తోటి ఎన్నికలు వాయిదా వేస్తే కులానికి అంటగట్టింది ఎవరు? నిమ్మగడ్డ రమేష్ గారి కులం తీసుకొచ్చింది ఎవరు? వీటికి చెప్పండి సమాధానాలు. ఆ రోజు కోవిడ్ నియమాల వల్ల ఎన్నికలు వాయిదా వేస్తే కులాల కుంపట్లు పెట్టింది ఎవరు? రమేష్ అప్పుడు ఎన్నికల కమిషనర్ రమేష్ గారి కులం గురించి మాట్లాడింది ఎవరు? మరి కులాన్ని కులం అని చెప్పుకుంటే ఎట్టుంటారు? కులాన్ని ఎట్లా చెప్తారా? ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు వాయిదా వేశారా? సమాధానం చెప్పమానండి. కాబట్టి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేశారా? నాగార్జున సమాధానం చెప్పండి. సతీష్ గారు ఒక పాయింట్ చాలా క్లియర్ గా, ఒకటి వంశీకృష్ణ గారు పాపం వారికి నాలెడ్జ్ సెంటర్ లో ఇచ్చిందే తిప్పి 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 చెప్తున్నారంట. 2 పాయింట్లు. ఒకటి ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి, ఒకటి పంచాయతీ ఎన్నికలను వాయిదా వేశారు ఫస్ట్. 2 ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తుర్రో అని పారిపోయింది వాళ్ళు, బహిష్కరించిన వాళ్ళు. ఎందుకు బహిష్కరించారు? వాళ్ళ కమ్మ కమిషనర్ నిమ్మగడ్డ లేకపోతే, వారి కమ్మ కమిషనర్ నిమ్మగడ్డ లేకపోతే భయపడిపోయి తుర్రో అని వెళ్ళిపోయింది వాళ్ళు. దాని గురించి దళిత డాక్టర్ అయినప్పుడు స్పష్టంగా చెప్తున్నావు. కమ్మ కోసం, కమ్మ వలన, కమ్మ ద్వారా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ ప్రయత్నించాడు. చెప్తున్నా మరొకటి 11 సీట్లు అంటున్నారు. కాదండి, 11 సీట్లు అన్నారు. మనకు వచ్చిన 23 సీట్లు మర్చిపోతున్నారా? మనకు వచ్చిన 23 సీట్లు మర్చిపోతున్నారు. ప్రాంతంలో మర్చిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి, సబ్జెక్ట్ కి పరిమితం అవుదాం. వంశీకృష్ణ గారు, మొత్తం ఇప్పుడు మావిగన్ అంటే 110 కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఆల్రెడీ ఒక రాజధానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఖర్చు తగ్గుతుంది. అమరావతి ఒక పెద్ద భారంగా పరిణమించింది. దాని ఇంపాక్ట్ రాష్ట్ర అభివృద్ధిని పైన పడుతోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి చూపిస్తున్న రీజన్. సార్, మీరు చాలా చక్కటి డిబేట్ పెట్టారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు ఇప్పటికి కూడా ఒక కులం మీద పడి ఏడుస్తా ఉన్నారు. సరే, ఏడవండి. ఆ ఏడవ బట్టే మీకు 11 వచ్చాయని చెప్పేసి నేను మళ్ళీ అనాల్సి వచ్చింది. సతీష్ గారు పార్టీని అదే చేస్తుంది. దాన్ని ఇప్పుడు భూతత్వంలో చూడొద్దు. కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, క్యాపిటల్ ఇష్యూ. నాగార్జున గారు ఒక్క నిమిషం ప్లీజ్. నాగార్జున గారు ఒక్క నిమిషం. వంశకృష్ణ గారు, మీకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎవరి మీద ఏడిస్తే 23 వచ్చినాయి? రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి 23 వచ్చాయి, మీకు 11 వచ్చాయి. ఫైనల్ గా ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రజలు ఎప్పుడు తక్కువ దయచేసి డెమోక్రసీలో. అందుకే ఆ చర్చ నాగార్జున గారు ఒక్క నిమిషం. నాగార్జున గారు ఆ చర్చ దయచేసి. నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలండి. మీకు అప్పీల్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆగండి. వంశకృష్ణ గారు మాట్లాడతారు. రాజ్యాంగం వంశకృష్ణ గారు రాజ్యాంగం మీద మాట్లాడారు. ఒక్క నిమిషం వంశకృష్ణ గారు. నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. వంశకృష్ణ గారు, సార్, ఇవే విష ప్రచారాలు చేయబట్టి 23 వచ్చాయి మాకు. మీ బాబాయిని మీరే వేసేసుకుని మా చేతిలో కత్తి పెట్టబట్టి 23 వచ్చాయి. పింక్ డైమండ్ అని అబద్ధం చెప్పబట్టి 23 వచ్చాయి.
కబడ్డీ ఎస్పీ అని చెప్పి జనాన్ని గురడి కొట్టినందుకు 23 వచ్చాయి. కోడి కత్తితో గీసుకుని ఆ కుర్రోడిని 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టినందుకు 23 వచ్చాయి. ఇట్లాంటి ఇట్లాంటి వేసాలు అయిపోయి 23 వచ్చాయి. ఇట్లాంటి వేసాలు అయిపోయి 23 వచ్చాయి. సతీష్ గారు ఎవరు ఎందుకు 23 వచ్చాయో నేను చెప్పా. ఎందుకు 23 వచ్చాయో నేను చెప్పా. కొత్త లేవా సిగ్గు లేకుండా పొలాల మీద కూడా ఏడుస్తా ఉన్నారు కదా.